ఇప్పుడు యుద్ధాలు జరుగుతాయని దేవునికి తెలుసు కదా, చాలా మంది చచ్చిపోతారని తెలుసు కదా, మరి ఎందుకు ఆపలేదు? ఆదాము అసలు ఆ పండు తింటాడని ప్రభువుకు ముందే తెలుసు కదా, మరి ఎందుకు ఆపలేదు? శక్తి లేదా? చేత కాదా? ఈ యుద్ధాల గురించి, ఈ అంచెదినాల్లో జరిగే సంగతుల గురించి ప్రకటన గ్రంథంలో ఎప్పుడో రాసిపెట్టాడు. దేవుడు ఎప్పుడు కూడా రండి ఇలా జరగాలి అని చెప్పడు, జరుగుతుంది అని చెబుతాడు. జరుగుతుంది, ఇవి జరగబోతున్నవి అని ముందే వార్నింగ్ ఇస్తారు. ఇది జరగాలనేది ఆయన ఆశ కాదు. కానీ ఎంత ప్రేమించినా, ఎంత హెచ్చరించినా, ఎంత దీవించినా, ఎంతగా ఆదాము అవ్వల్ని ప్రేమించినా దేవుడు వాళ్ళు ఎంత పని చేశారు చూడండి. అలాగే జనాలను దేవుడు ఎంత దీవిస్తున్నా మనల్ని అందరం బాగుపడిపోతామనేది లేదు. ఇప్పుడైనా యేసు ప్రభు మనకి కృపాకాలంగా ఇచ్చాడు. ఇది శ్రేష్టమైన సమయం అండి. ఆ రోజుల్లో కష్టం, కానీ ఇప్పుడు యేసయ్య చెయ్యి పట్టుకుంటే, ఇఫ్ యు సరెండర్, ఆయనకి అప్పగ చెప్పుకుంటే మన చరిత్ర మారిపోద్ది, మన జీవితం మారిపోద్ది, మన భవిష్యత్తు మారిపోద్ది. దుష్టుడు తన దుష్ట కార్యములను బట్టి మరణముందుటేందు నాకెంత మాత్రమో సంతోషము లేదు. అతడు తన మనస్సు మార్చుకొని తమ దుష్క్రియలను విడిచిపెడితే అతడు బ్రతుకును. హల్లెలూయా. బ్రతుకుదామా?